టీవీ 999 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జపాన్ వేదికగా బిగ్ న్యూస్. 200 మంది బిజినెస్ డెలిగేషన్స్ ను టోక్యోలో భారత్ వ్యాపార గర్జన. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. అమెరికాతో ట్రెండ్ వార్ వేళ కెనడా సంచలన వ్యాఖ్యలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజ్యాంగబద్ధమే. కాంగ్రెస్ విమర్శలపై విరుచుకుపడ్డ శివరాజ్ సింగ్ చౌహాన్. దేశ రాజధానిలోని అయ్యప్ప ఆలయంలో వైభవంగా ఓనం వేడుకలు. కేరళ సంస్కృతికి అర్థం పట్టిన వేడుక. ఎన్నికల రాజకీయం నుంచి తప్పుకుంటున్న సిద్ధరామయ్య ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతానని స్పష్టత. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది చంద్రబాబే. ఆధారాల సహా బయటపెట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రపంచ బ్యాడ్మింటన్ లో భారత్ సత్తా. యంగ్ షెల్టర్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. మొత్తం 4026 కోట్ల వ్యయంతో 4932 పనులు. రేవంత్ రెడ్డి నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. యుఎల్సి భూముల వివాదంపై బీఆర్ఎస్ పోరుబాట. $900 కోట్ల ప్రాజెక్టు 10,000 కోట్లకు చేరింది. చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే తాటిపత్తి ఫైర్. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ లేదు. రిటైర్డ్ టీచర్ కుటుంబ హత్యపై హిందూ మహాజ్యోత్ నిరసన జ్వాలలు. టాక్సీ విడుదలకు ముందు ధర్మస్థలంలో రాకింగ్ స్టార్ యాష్ శ్రీ మంజునాథ స్వామికి ప్రత్యేక పూజలు. యాంకర్ పార్ట్ 1. భారత్ జపాన్ దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జపాన్ రాజధాని టోక్యోలో పర్యటిస్తున్న భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సంచలన ప్రతిపాదన చేశారు. భారత్ జపాన్ స్టార్టప్లు మరియు పెట్టుబడిదారులను అనుసంధానించేందుకు ప్రముఖ టీవీ షో షార్క్ ట్యాంక్ తరహాలో ఒక పిచింగ్ సిరీస్ ను ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. జపాన్ పర్యటనలో భాగంగా జరిగిన స్టార్టప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ గత 7-8 ఏళ్ల క్రితం ప్రారంభించిన $1 బిలియన్ నుంచి $1.5 బిలియన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా సహ పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో ఏకంగా $10 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలిగామని వివరించారు. తాజాగా డీప్ టెక్ రంగాన్ని ప్రోత్సహించడానికి మరొక $1 బిలియన్ సెకండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను కూడా అందుబాటులోకి తెచ్చామని ఆయన వెల్లడించారు. We started with a $1 billion, $1.5 billion fund of funds to seed startups about 7-8 years ago. It's been used to catalyze investments of about $10 billion along with other co-investors through the AIF model. We have recently launched the second startup fund of funds
of $1 billion, which we believe will give a big leg up to the deep tech sector, where this money is going to be focused on. And we invite Japanese investors to co-invest along with this fund and along with other funds that are working through the AIF models in India, providing seed funds, credit guarantee, market access or ability to engage with the government for proof of concept or penetration into government procurement. Our effort is that no startup should ever falter or miss the bus for want of funding. And in that respect, Japan is an indispensable, a very valuable partner for India. With your industrial strength, with your technology outlook, with your large pool. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో బిగ్ డెవలప్మెంట్. అమెరికాతో తీవ్రస్థాయి వాణిజ్య యుద్ధం ఎదుర్కొంటున్న కెనడా ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కెనడా ఆర్థిక మంత్రి భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనియాడమే కాకుండా వాణిజ్య వైవిధ్యీకరణలో భారత్ కీలక భాగస్వామి కానుందని స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా విధించిన భారీ సుంకాలు మరియు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తన ఎగుమతుల కోసం ఇతర దేశాల వైపు వేగంగా అడుగులు వేస్తుంది. అమెరికాపైనే ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు కెనడా విదేశీ పెట్టుబడులు మరియు ద్వైపాక్షిక వాణిజ్యం పెంచుకోవాలని భావిస్తుంది. ఈ వ్యూహంలో వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ తమకు అత్యంత ప్రధానమైందని కెనడా సంకేతాలిచ్చింది. Plan A has always been to build Canada, to remove interprovincial trade barrier, to make sure that we diversify. I'm going to be hosting the finance minister of India just tomorrow, 5th largest economy in the world, 1.4 billion people that want to trade with Canada, and at the same time to make sure that we do big things in this country. This country is a nation that does big things. Just think about Churchill Falls we did recently. That's another James Bay. You know, a whole generation of people have dreamed about that. 20,000 jobs. You're talking about 70 billion of investment. Look at what the Prime Minister announced yesterday with my colleagues, Mr. Joly and others, about shipbuilding. We're investing in Canada. We're investing in Canadians. We are building our country strong. That's the response that Canada needs to have. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది. ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగబద్ధమైనని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇవి అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ప్రతి కొద్ది నెలలకు ఏదో ఒక మూలన ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఊహించని రీతిలో భారీగా ఖర్చులు పెరుగుతున్నాయని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే ఎన్నికలు కూడా అమల్లోకి రావడం వల్ల సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన మరియు సమగ్ర అభివృద్ధి పనులకు తీవ్ర విఘాతం కలుగుతుందంటూ ఆయన గుర్తు చేశారు. मैंने चिदंबरम जी का वो बयान पढ़ा कि एक राष्ट्र एक चुनाव असंवैधानिक है और इसको लागू करने का कांग्रेस का जमीर इजाजत नहीं देता. आप किस जमीर की बात कर रहे हैं? एक राष्ट्र एक चुनाव 1952 में होता रहा, लोकसभा विधानसभा के चुनाव 57 में चुनाव 7 हुए, 62 में चुनाव 7 हुए, 67 में चुनाव 7 हुए. बाद में असंवैधानिक तरीकों से कांग्रेस ने निर्वाचित विरोधी सरकारों को गिराने का षड्यंत्र किया. उसके बाद यह व्यवस्था बिगड़ी. 1983 में विधि आयोग ने कहा कि एक साथ लोकसभा विधानसभा के चुनाव जरूरी है. चुनाव आयोग ये बात कह रहा है. 1918 में फिर विधि आयोग ने यह बात कही. असंवैधानिक कहां से हो गई? पूर्व राष्ट्रपति सम्मानीय रामनाथ कोविंद जी की कमेटी ने देश भर के चिंतक, मनीषी, विधिवेत्ताओं से चर्चा की और उसके बाद वो रपट तैयार हुई जिसमें एक राष्ट्र एक चुनाव की आवश्यकता को प्रतिपादित किया गया है. पहले लोकसभा और विधानसभा के चुनाव एक साथ हो,
और बाद में 100 दिन के अंदर बाकी चुनाव भी हो जाएं। ये लगातार होने वाले चुनावों ने न केवल खर्चा बढ़ाया है, सरकार का खर्चा और राजनीतिक दलों का खर्चा, बल्कि विकास को बाधित किया है। हमारे देश में 5 साल 12 महीने 30 दिन हर सप्ताह रोज और कोई काम हो ना हो एक काम जरूर। దేశ రాజధాని ఢిల్లీలో కేరళ సంస్కృతి సాంప్రదాయంలో కలయికగా ఓనం పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్కేపురంలోని ప్రసిద్ధ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది మలయాళీ భక్తులు ఆలయానికి తరలివచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో వేసిన విశిష్టమైన పూకలం పూల రంగువల్లులు చూపులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయాన్నే స్వామివారికి శ్రీవేలి పంతిరడి పూజ మరియు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కేరళ సాంప్రదాయ పద్ధతిలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. చెండమేళం వాయిద్యాలు ఆధ్యాత్మిక సంగీతం మారుమ్రోగుతుండటంతో ఆలయం వద్ద కేరళను తలపించేలా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. మహాబలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ జరుపుకునే ఈ ఓనం పండుగ సందర్భంగా ఆలయ యంత్రాంగం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ ఓణం సంధ్యా పేరుతో ప్రత్యేక రుచులతో కూడిన విందు భోజనం మరియు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఢిల్లీలోని ప్రవాస మలయాళీలు సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చి పూజలో పాల్గొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో తాను బరిలోకి దిగడం లేదని, అయితే క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అభిమానులు మద్దతుదారులు కోరగా ఆయన ఈ మేరకు స్పందించి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. సామాజిక న్యాయం, అంతర్గత రిజర్వేషన్లు మరియు బహుజన వర్గాల హక్కుల పరిరక్షణే తన ప్రాథమిక సిద్ధాంతాలని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని వెల్లడించారు. ರಾಜಕೀಯ ಮಾತಾಡಬಾರ್ದು ಅಂತ ಇದ್ದೀನಿ. ಅವ್ರ ವಿರೋಧ ಇದ್ದಾರೆ ಬಿಜೆಪಿ ಮನುವಾದಿಗಳು ಅವರು ವಿರೋಧ ಇದ್ದಾರೆ. ಹಿಂಗೆ ಮುಂದುವರಿಬೇಕು, ಆಗ ಮಾತ್ರ ನನಗೆ ಶೋಷಣೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಆಗೋದು ಅಲ್ವಾ. ಬಡತನದಲ್ಲಿ ಇರಲೇಬೇಕು, ಶ್ರೀಮಂತಿಗೆ ಇರಲೇಬೇಕು, ಜಾತಿ ವ್ಯವಸ್ಥೆ ಇರಲೇಬೇಕು, ಚತುರ್ಣ ವ್ಯವಸ್ಥೆ ಜಾರಿ ಆಗಬೇಕು ಮಾಡಿ. ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಸಂವಿಧಾನ ಆಕ್ಷೇಪ ಆದ್ಮೇಲೆ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಂಟ್ ಅಸೆಂಬ್ಲಿನಲ್ಲಿ ಅದನ್ನು ವಿರೋಧ ಮಾಡಿದವರು ಯಾರು? ಮನುವಾದಿಗಳೆಲ್ಲ ಬಂದ ತಕ್ಷಣ ಎಂಥದ್ದು ಎಂಥದ್ದು ಗಾರ್ಡ್ ಒಂದು ಪತ್ರಿಕೆ ಬಂದಿದೆಯಲ್ಲ, ಯಾವುದು ಇಂಗ್ಲಿಷ್ ಪತ್ರಿಕೆ, ఆర్గనైజర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర దుమారం రేపుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ను అడ్డుకుంది. సీఎం చంద్రబాబునంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ చంద్రబాబు నైజాన్ని కడిగి పారేశారు. తానెప్పుడు బీసీల వైపు ఉంటానని చెప్పుకునే చంద్రబాబు వెనకబడిన వర్గాల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. తన అనుచరుడు వెర్రి ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి 34% రిజర్వేషన్ను అడ్డుకున్నది చంద్రబాబేనని జగన్ ఆధారాలతో సహా స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్ రాకుండా కోర్టులకు వెళ్లేది చంద్రబాబే, మళ్లీ ఏమీ తెలియనట్లు దొంగ ఏడుపులు ఏడుస్తూ మమ్మల్ని కోర్టుకు పోవద్దని చెప్పేది కూడా ఆయనే అని జగన్ ఎద్దేవా చేశారు. బీసీల అభ్యున్నతి విషయంలో నిజంగా ఎవరైనా సిన్సియర్గా కృషి చేశారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే ఘనంగా చెప్పగలుగుతాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసిన బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మాకు మేముగానే 34% కాదు, అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. మా క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చటం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించాల రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4, 36%. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం, అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చడం. 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చడం. కౌన్సిల్లో ఈరోజు 58 కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకే ఇచ్చి నిలబెట్టాం. మేము పంపించిన 58లో అంటే 48% వాళ్ళకే ఇచ్చడం. 13 జెడ్పీ చైర్పర్సన్ పదవులు ఉంటే 6 అంటే 46% బీసీలకు ఇచ్చడం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9 అంటే 69% బీసీలకే ఇచ్చడం. 636 ఎంపీపీ స్థానాలు, మండల్ ప్రజా పరిషత్ ఎంపీపీ స్థానాలు 636 స్థానాల్లో 239 అంటే 38% బీసీలకే ఇచ్చడం. మున్సిపల్ చైర్పర్సన్స్. ప్రపంచ బ్యాడ్మింటన్ రంగాన భారత పతాకాన్ని ఎగురవేసిన యంగ్ షట్లర్లు పుల్లెల గాయత్రి, గోపీచంద్ మరియు ట్రీసా జాలీలకు రాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పథకం సాధించి చరిత్ర సృష్టించిన ఈ జోడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ దిగ్గజం జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి గాయత్రి, ట్రీసాలు జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించి సెలవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుతో పాటు ప్రముఖ బాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివివి లక్ష్మి కూడా పాల్గొన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పథకాన్ని ముద్దాడి తెలంగాణ దేశానికి విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారని ముఖ్యమంత్రి కొనియాడారు. భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ వంటి అంతర్జాతీయ టోర్నీలో మరింత రాణించి స్వర్ణ పథకాలతో తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని స్థానిక ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. పుష్కరాల్లో భాగంగా 4026 కోట్లతో చేపట్టిన 4932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయం ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ మరియు సెక్షన్ 22A నిషేధిత భూముల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. దశాబ్దాల క్రితం క్రమబద్దీకరించిన ఆస్తులను కూడా రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 22A భూముల బాధితుల ఆవేదనను ఆలకించిన అనంతరం హరీష్ రావు మాట్లాడారు. 2008లోనే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో యుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేసిందని, దశాబ్దాల క్రితమే ఆ భూములన్నీ చట్టబద్దమైన పట్టాభూములుగా మారిపోయాయని గుర్తు చేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూములను 2008 కంటే ముందు యుఎల్సి పరిధిలో ఉన్నాయనే నేపథ్యంతో సెక్షన్ 22A నిషేధిత జాబితాలో పెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. 2008వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సి యాక్ట్ను
రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సి రద్దు అయిపోయిన తర్వాత, యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండేని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22A పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరు కబ్జాదారులండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండ్రు. మీరు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో పిలిస్తే కూడా మీరు రారు. పొలిటికల్ మీటింగ్ పెడితే మీ కడుపులో ఆవేదన ఉంది గనక, ఆందోళన ఉంది గనక, మీకు అన్యాయం జరిగింది గనక మాకు న్యాయం జరగాలని చెప్పి ఇలా మీరందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని చేసిన తప్పును సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఉల్టా మిమ్మల్ని పట్టుకొని కబ్జాదారులు అనడం అంటే ఇదేదో పుండు మీద కారం చల్లినట్టు. మీరైనా కబ్జాదారులా? రూపాయి సంపాదించి కష్టపడి మీ జీవితం యొక్క కళ ఆ ఇల్లు అపార్ట్మెంట్ ను మీరు కట్టుకుంటే ఇవాళ దాన్ని రాత్రికి రాత్రి 22A పెట్టి ప్రజలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకాశం జిల్లా జీవనాడి వెలుగొండ ప్రాజెక్టుపై విమర్శల వేడి రాజుకుంది. తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడుపై ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టును చంద్రబాబు కేవలం ఎన్నికల లబ్ధి కోసమే వాడుతున్నారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 1996 పార్లమెంట్ ఎన్నికల్లో వెలుగొండ ప్రాజెక్టును చంద్రబాబు ఒక రాజకీయ పావుగా వాడుకున్నారని మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ 9 ఏళ్ల పాటు ఆ ప్రాజెక్టు వైపు తిరిగి కూడా చూడలేదని విమర్శించారు. అంతకంటే ముందు స్వర్గీయ ఎన్టీఆర్ కాలంలో కూడా ఆ ప్రాజెక్టు విషయంలో చేసిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపుగా 1962లో పూల సుబ్బయ్య గారు అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం నుంచి 2 పర్యాయాలు గెలిచినటువంటి వ్యక్తి మొట్టమొదట్లో ఆలోచించినటువంటి అంకురార్పణ జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి పేరు మీదనే ఆ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసేటప్పుడు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వాలకి కానీ మొట్టమొదట ప్రచారం కోసం వాడుకోవడం తప్ప పనిలో భాగస్వాములు కానే కాదు. తెలుగుదేశం పుట్టక ముందు వచ్చినటువంటి ఆలోచన మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఆయనకు పొడిచి పార్టీని లాక్కున్నప్పుడు 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ సమయంలో పశ్చిమ ప్రకాశంలో గెలవాలి అంటే వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రచారంగా అస్త్రంగా వాడుకోవచ్చని 1996 ఏప్రిల్ 20 తారీఖున కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శంకుస్థాపన పేరుతో 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ 10 లక్షల ఖర్చు కూడా టెంటులకి సామానులకి తప్ప ప్రాజెక్టుకి కాదు అనేది రికార్డ్స్ చెప్తున్నటువంటి అంశం. ఆ రికార్డ్స్లోనే మేము చెప్తే ఎట్లాగూ దాని మీద విషం చల్లుతారు, తప్పుడు ప్రచారంగా చిత్రీకరిస్తారని ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ ఇవి రెండిట్లో కూడా వెలుగొండ ప్రాజెక్టు యొక్క చరిత్ర ఏంటి అని కొడితే వస్తున్నటువంటి వివరాల సారాంశంనే ఈ పేపర్లో కూడా తీసుకొని వచ్చాను. మొట్టమొదట ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంలో కానీ, పని మొదలు పెట్టడంలో కానీ, పర్మిషన్ రావడంలో కానీ, డిపిఆర్ సిద్ధం చేయడంలో కానీ తెలుగుదేశం పాత్ర శూన్యం. 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ కి పావుగా వాడేశాడు వెలుగొండ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు. ఈ బూడిద పార్టీ అధ్యక్షుడు
ఆ వెలుగొండ ప్రాజెక్టుకి బూడిదని పూసేసి 9 సంవత్సరాలు తిరిగి చూడలేం మళ్ళీ. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడులు మరియు దౌర్జన్యాలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రంగపూర్లో రిటైర్డ్ హిందూ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తితో పాటు ఆయన భార్య 2 పిల్లలను దారుణంగా హత్య చేసిన ఘటన బంగ్లాదేశ్ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దారుణ హత్యలను నిరసిస్తూ బంగ్లాదేశ్ జాతీయ హిందూ మహాజ్యోతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ హిందూ మహాజ్యోతి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ ప్రదీప్ కుమార్ పాల్ ప్రభుత్వ తీరుపై మౌలికవాదుల కుట్రలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులను వేధించడానికి, ఈ దేశం నుంచి వారిని తరిమివేయడానికి ఇదొక కొత్త వ్యూహం. బంగ్లాదేశ్ లో హిందువులకు ఏమాత్రం రక్షణ లేదు. భవిష్యత్తులో ఇక్కడ హిందువులను వరుసగా హత్య చేసే ప్రమాదం ఉందని ప్రదీప్ కుమార్ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు వెంటనే స్పందించి హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. আমরা এই সমস্ত নাটক বুঝি, এই সমস্ত চালাকি করে হিন্দু নির্যাতন করা হচ্ছে। এটা হিন্দু নির্যাতনের নতুন একটা কৌশল, হিন্দুদেরকে দেশ ছাড়া করার জন্য কৌশল। আমরা এই প্রতিবাদ জানানোর জন্য আজকে এখানে একত্রিত হয়েছি। আমরা এদেশের জনগণ তথা বিশ্ববাসীর কাছে আবেদন, এদেশে হিন্দুরা নিরাপদ না, এদেশে হিন্দুরা মোটেই নিরাপদ না, এদেশে হিন্দুদেরকে মেরে ফেলা হবে। আপনি দেখেছেন আমাদের গোবিন্দদা পুঙ্খানুপুঙ্খানুভাবে আলামতগুলি বলেছে, তাদেরকে নাকি গলায় পেঁচিয়ে হত্যা করা হয়েছে, অথচ ঘর ছিল রক্তাক্ত। মেয়েদেরকে নাকি গলায় গামছা দিয়ে হত্যা করা হয়েছে, অথচ মেয়েদের শাড়ি কাপড় ছড়ানো ছিল। সবগুলি ঘটনা সাজানো হয়েছিল, সাজিয়ে কেন? হিন্দু নির্যাতন নূতন কৌশল। పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ యాష్ నటించిన మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్స్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. అయితే సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు హీరో యాష్ కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలాన్ని సందర్శించారు. శ్రీ మంజునాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నై మరియు హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ అనంతరం మంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకున్న యాష్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ధర్మస్థలం చేరుకున్న ఆయన ముందుగా ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ డి వీరేంద్ర హెగ్డాను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు యాష్ ను సెలవుతో సత్కరించి శ్రీకార్యం సిద్ధిస్తుందని ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తన ప్రతి సినిమా విడుదల ముందు ధర్మస్థలం రావడం తనకు అలవాటైన సాంప్రదాయమని యాష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తీరికలేని ప్రమోషన్ల వల్ల కొద్దిగా ఆలస్యమైనప్పటికీ విడుదల ముందే శ్రీ మంజునాథ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రజలందరి ఆశీస్సులు మా సినిమాపై ఉండాలని ఆయన మీడియాకు తెలిపారు. మహిళల హక్కులు, సమానత్వం మరియు సమాజంలో పితృస్వామ్య ధోరణులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మహిళల హక్కులు, సమానత్వం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ముస్లిం సమాజంలో ఉన్న పితృస్వామ్య ధోరణులను మరియు మహిళలు ఎదుర్కొంటున్న ఆంక్షలను ఎదుర్కొనే ధైర్యం చేయాలని గిరిరాజ్ సింగ్ సూచించారు. కేవలం ఒక వర్గానికి లేదా ఒక కోణానికే పరిమితం కాకుండా ముస్లిం మహిళల హక్కుల కోసం కూడా రాహుల్ గాంధీ గలం విప్పాలని ఆయన పేర్కొన్నారు. సమానత్వం అనేది అన్ని సమాజాల్లోని మహిళలకు సమానంగా వర్తించాలని అభిప్రాయపడ్డారు. ఒకవైపు మహిళల సాధికారతపై రాహుల్ గాంధీ వరుస వ్యాఖ్యలు చేస్తుంటే, మరోవైపు బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యల్లోని ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రాజకీయ వేడిపై కాంగ్రెస్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జపాన్ వేదికగా బిగ్ న్యూస్, 200 మంది బిజినెస్ డెలిగేషన్స్ తో టోక్యోలో భారత్ వ్యాపార గర్జన. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, అమెరికాతో ట్రెండ్ వార్ వేళ కెనడా సంచలన వ్యాఖ్యలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజ్యాంగబద్ధమే, కాంగ్రెస్ విమర్శలపై విరుచుకుపడ్డ శివరాజ్ సింగ్ చౌహాన్. దేశ రాజధానిలోని అయ్యప్ప ఆలయంలో వైభవంగా ఓనం వేడుకలు, కేరళ సంస్కృతికి అర్థం పట్టిన వేడుక. ఎన్నికల రాజకీయం నుంచి తప్పుకుంటున్న సిద్ధరామయ్య, ప్రజాక్షేత్రంలోనే కొనసాగుతానని స్పష్టత.
బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది చంద్రబాబే. ఆధారాల సహా బయటపెట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రపంచ బ్యాడ్మింటన్ లో భారత్ సత్తా. యంగ్ షెల్టర్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. మొత్తం 4026 కోట్ల వ్యయంతో 4932 పనులు. రేవంత్ రెడ్డి నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. యుఎల్సి భూముల వివాదంపై బీఆర్ఎస్ పోరుబాట. $900 కోట్ల ప్రాజెక్టు 10,000 కోట్లకు చేరింది. చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే తాటిపత్తి ఫైర్. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ లేదు. రిటైర్డ్ టీచర్ కుటుంబ హత్యపై హిందూ మహాజ్యోత్ నిరసన జ్వాలలు. టాక్సీ విడుదలకు ముందు ధర్మస్థలంలో రాకింగ్ స్టార్ యాష్ శ్రీ మంజునాథ స్వామికి ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.